చంద్రబాబుపై రాళ్ల దాడి కేసు కీలక మలుపు తిరిగింది. 2 ఏళ్ల క్రితం జరిగిన ఈ కేసులో జగన్కు అత్యంత సన్నిహితులైన మొండితోక సోదరుల చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. అప్పటి నందిగామ ఎమ్మెల్యే జగన్మోహన్ రావు, ఆయన సోదరుడు ఎమ్మెల్సీ అరుణ్ కుమార్ల ఆధ్వర్యంలో అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబును అంతమొందించే కుట్రకు ప్లాన్ చేసి తమ అనుచరులతో అమలు చేసినట్టు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. దీంతో లేటెస్ట్గా వీరి పేర్లను నిందితుల జాబితాలో చేర్చనున్నట్టు సమాచారం. ఈ కేసులో ఇప్పటికే 17 మందిని నిందితులుగా గుర్తించి 4గురిని అరెస్టు చేశారు. వారి విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. వాటి ఆధారంగానే త్వరలో మరిన్ని కీలక అరెస్టులు ఉండొచ్చని తెలుస్తోంది. 2022 నవంబర్ 4న అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబు బాదుడే బాదుడు కార్యక్రమంలో భాగంగా నందిగామలో పర్యటించారు. ఆయన వాహనం గాంధీ బొమ్మ సెంటర్ నుంచి మున్సిపల్ కార్యాలయం వైపు వెళ్తుండగా రైతు బజార్ దగ్గర రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో ఒకరికి గాయాలు కూడా అయ్యాయి. ఈ ఘటనపై దర్యాప్తులో సంచలన విషయాలు బయటకొచ్చాయి. చంద్రబాబు పర్యటనకు 2 రోజుల ముందు అప్పటి ఎమ్మెల్యే జగన్మోహన్ రావు, ఎమ్మెల్సీ అరుణ్ కుమార్ తమ అనుచరులతో భేటీ అయ్యారు. చంద్రబాబు కార్యక్రమంలో అలజడి సృష్టించేందుకు కుట్ర పన్నారు. ఇందుకోసం 3 గ్యాంగులను కూడా ఏర్పాటు చేసినట్టు తెలుస్తోంది. ఓ బృందం కరెంటు సరఫరా నిలిపివేయడానికి, మరో 2 టీమ్స్ను రాళ్లతో దాడి చేసేందుకు ఏర్పాటు చేశారట. అయితే ఒకటి గురి తప్పినా మరొకటి పని పూర్తి చేసేలా పక్కాగా ప్లాన్ చేసినట్టు ఆరోపణలు వస్తున్నాయి. అనుకున్నట్టే ఓ గ్యాంగ్ చంద్రబాబు పర్యటిస్తున్న రూట్లో కరెంటు సరఫరాను నిలిపివేసింది. మరో బృందం వెంట తెచ్చుకున్న రాళ్లతో దాడి చేసిందట. ఈ ఘటనపై వైసీపీ హయాంలో జరిగిన దర్యాప్తులో పోలీసులు నిర్లక్ష్యం ప్రదర్శించినట్టు గుర్తించారు. వైసీపీ నేతలకు ఇబ్బంది కలగకూడదనే అప్పటి విజయవాడ పోలీస్ కమిషనర్ దర్యాప్తును పక్కదారి పట్టించారన్న ఆరోపణలున్నాయి. దాడి సమయంలో చాలా మంది చంద్రబాబుపై పూలు చల్లుతున్నారు. ఆ క్రమంలో గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లు గాని అలాంటి వస్తువు గాని విసిరి ఉంటాడని భావిస్తున్నామని అప్పటి సిపి కాంతిరాణా బాధ్యతారాహిత్యంగా వ్యాఖ్యలు చేయడంపై అప్పట్లోనే విమర్శలు వ్యక్తమయ్యాయి. అయితే ఈ దాడిపై కేవలం సెక్షన్ 324 కింద కేసు నమోదు చేశారు. ఈ సెక్షన్ కింద 7 ఏళ్లలోపు శిక్షకు ఆస్కారం ఉంది. అయితే వాస్తవాలను పరిశీలించకుండానే పోలీసులు సాక్షుల స్టేట్మెంట్లను రికార్డ్ చేశారు. కేసును నీరుగార్చే ప్రయత్నాలు పెద్ద స్థాయిలోనే జరిగాయన్న ఆరోపణలున్నాయి. మరోవైపు ఘటన జరిగిన సమయంలో తీసిన వీడియోలను విడుదల చేసింది టీడీపీ. అయితే వాటిని కూడా పోలీసులు పట్టించుకోలేదన్న ఆరోపణలున్నాయి. అయితే 2 ఏళ్ల కిందట ఘటనా స్థలిలో టీడీపీ విడుదల చేసిన ఫుటేజ్ ఆధారంగానే ప్రస్తుతం కేసు చిక్కుముడి వేడినట్టుగా తెలుస్తోంది. ఆ ఫోటోలను క్షుణ్ణంగా విశ్లేషించి నిందితులను అదుపులోకి తీసుకొని విచారించడంతో అసలు నిందితుల పేర్లు బయటకొచ్చాయి. దీంతో మొండితోక సోదరుల చుట్టూ ఉచ్చు బిగుస్తున్నట్టు తెలుస్తోంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.